ఇక నువ్వు బయలుదేరు పుత్ర. నన్నింక ఈ అవతారంలో చేయవలసిన పనిని పూర్తి చేయనివ్వు. తమరు ఏ కారణం చేత నాకు తండ్రి గారికి దూరం అవ్వాల్సిన అవసరం ఏర్పడిందో దయచేసి చెప్పండి నాకు. అమ్మా కాత్యాయని. ఉండండి నాన్నగారు, వస్తున్నాను, ఉండండి. స్వామి, పార్వతీ మహాదేవుల ఈ వియోగానికి మూల కారణమేమిటి? పార్వతీ తన స్వామిని పుత్రుణ్ణి వదిలి అంత దూరం వెళ్లాల్సిన అవసరం ఎందుకు కలిగింది? దేవి, జగత్పిత జగజ్జననీల వియోగానికి ఒక ముఖ్యమైన కారణం ఉత్పన్నమైనది. అది త్వరలోనే వెలుగులోకి వస్తుంది. ఓం బ్రహ్మదేవాయ నమః. ఓం బ్రహ్మదేవాయ నమః. ఓం బ్రహ్మదేవాయ నమః. ఓం బ్రహ్మదేవాయ నమః. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం బ్రహ్మదేవాయ నమః. ఓం బ్రహ్మదేవాయ నమః. ఓం బ్రహ్మదేవాయ నమః. ఓం బ్రహ్మదేవాయ నమః. ఓం నమః శివాయ. కాత్యాయని అమ్మా. ఓం నమః శివాయ. 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 ఓం బ్రహ్మదేవాయ నమః. 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 బ్రహ్మదేవా, ఈ మహిషాసురుడి ప్రణామాలు స్వీకరించండి. మహిషాసుర, నేను నీ తపస్సుకు ప్రసన్నుడునైనాను. కోరుకో,
ఏ వరం కావాలి నీకు? అదే ఆ వరప్రసాదమే కావాలి. దానికి నేను అన్ని విధాల అర్హుడను. అమరత్వం పొందటానికి తప్పిస్తున్నాను బ్రహ్మదేవా, తప్పిస్తున్నాను. ఇంకేదైనా కోరుకో మహిషాసుర. అమరత్వాన్ని ప్రసాదిస్తే ఈ సృష్టి నియమానికి అన్యాయం జరుగుతుంది. కాదు కాదు కానే కాదు బ్రహ్మదేవా, అన్యాయం పూర్తిగా ఆ దేవతల వల్లే జరిగింది. ఈ మహిషాసురుడికి అదెప్పుడు గుర్తుకొస్తూనే ఉంటుంది. నాకు తీరని అన్యాయం జరిగింది బ్రహ్మదేవా. యముడి మహిషం ఒకే దెబ్బతో మా తండ్రి జీవితానికి ముగింపు పలికింది. ఇంకా వారి స్నేహితులు చేసేది నయవంచనే బ్రహ్మదేవా. అందుకే ఆ దుష్టులందరికీ నేను విధిస్తాను భయంకరమైన శిక్షని. వారందరినీ నేను ఖండ ఖండాలుగా చేసేస్తాను. అందుకే బ్రహ్మదేవా, నాకు ఒక వరాన్ని ప్రసాదించండి. ఎవరూ నన్ను అంతం చెయ్యకూడదు. నాకు మరణం అనేది అసంభవం కావాలి. అసంభవం కావాలి బ్రహ్మదేవా, అసంభవం కావాలి బ్రహ్మదేవా, అసంభవం. అది సాధ్యం కాదు పుత్ర. ఓహో, అర్థమైంది నాకిప్పుడు. తమరు దేవతలకు వ్యతిరేకంగా ఏదీ చెయ్యలేరు. కానీ ప్రభు, నా జీవితానికి ఒక్కటే లక్ష్యం. దేవతలపై ప్రతీక, దేవతలపై ప్రతీక, దేవతలపై ప్రతీక, దేవతలపై ప్రతీక. తమరునకు అమరత్వాన్ని వరాన్ని ఇవ్వలేని పక్షంలో ఒక పని చెయ్యండి. నాకొక వేరొక వరాన్ని ప్రసాదించండి. దేవతలు, యక్షకులు, కిన్నరులు, గంధర్వులు, మనుషులు, పశు పక్షులు లేదా సకల చరాచర జీవరాశుల్లో ఎవ్వరూ నన్ను అంతం చెయ్యకూడదు, అంతం చెయ్యకూడదు. స్త్రీనా? స్త్రీలు ఎవరైనా నన్నేం చేయగలరు ప్రభు? ఎందుకంటే స్త్రీ కేవలం పురుషుడి చేతిలో ఆట వస్తువు అంతే. స్త్రీ అంటేనే కేవలం ఒక బలహీనురాలు మాత్రమే. తనని పురుషుడు తన చెప్పు చేతుల్లో పెట్టుకుని ఆడించగలడు. అలాంటి స్త్రీ నుండి నా ప్రాణాలు కాపాడమని కోరుకుంటే అంతకంటే అవమానం ఏముంటుంది చెప్పండి ప్రభు? అందువల్ల తమరు నా కోరికను నెరవేర్చండి ప్రభు. నన్ను చరాచర జీవుల్లో పురుషులందరి నుండి రక్షణ ప్రసాదించండి. తదాస్తు తదాస్తు తదాస్తు. ధన్యోస్మి బ్రహ్మదేవా. కాత్యాయని, తల్లి,
ఎంత అద్భుతమే లీలా! ఋషిపుత్రిక కాత్యాయిని పెరిగి పెద్దదయ్యి మా అమ్మగారి రూపాన్ని పొందారు. బహుశా అమ్మ ఈ రూపంలోనే ముల్లోకాలని ఏదో పెను విపత్తి నుండి కాపాడుతారు. అయినా ఏమిటా విపత్తు? ఇంద్రదేవా, తమరు త్వరగా వెనక్కి రావాలనుకుంటున్నారా ఏమిటి? లేదు లేదు సూర్యదేవా, అంత తొందర ఏమీ లేదులేండి. అయితే తమరి వేగాన్ని కొంచెం తగ్గించుకోవచ్చు కదా. అయినా ఈ దేవతలందరూ ఎక్కడికి వెళ్తున్నారు? నే చెప్తానున్నాడు గణపతి. స్వర్గలోకంలో పసుపు కుంకుమల మహోత్సవాలు జరుగుతున్నాయి. అందులో కేవలం వివాహిత దేవీ దేవతలు మాత్రమే పాల్గొనవచ్చును. చూస్తుంటే భార్యలంతా కలిసి ఈ దేవతలందరినీ పసుపు తీసుకురావడానికి పంపించుంటారు. ఈ దేవతలందరూ వారి వారి భార్యల నుండి స్వతంత్రంగా సంతోషంగా గడిపే అవకాశాన్ని తీసుకున్నారు. వారి భార్యల ఉత్సవాలు పూర్తయ్యే వరకు ఈ దేవతలంతా హాయిగా బయటే గడుపుతారు. ఆహా, ఇది కదా స్వేచ్ఛానందం అంటే. కొంత సమయమైనా మనమందరం సరదాగా గడుపుదాము. నారీమణులంతా వారి పూజలు ఉత్సవాల ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మనం అక్కడ ఉండడానికి అనుమతించరు కదా. మనం ఈ స్వేచ్ఛ స్వాతంత్రాలను అనుభవిద్దాం దేవేంద్ర. మీరంతా అసలు సంగతి మర్చిపోయారు. మనం కేవలం పసుపు తీసుకురావడానికి వచ్చాం. మనం వెంటనే తీసుకెళ్ళాలి. చూస్తుంటే వరుణదేవుడు అసలు తన భార్యను వదిలి ఉండలేకపోతున్నట్లున్నారు. ఏం వరుణదేవా? అంటే దీని అర్థం స్వర్గలోకంలో కేవలం మాతలు మాత్రమే ఉన్నారని. దేవతల స్వేచ్ఛానందాలు సహజమే, కానీ స్వర్గంలో కేవలం మాతలను మాత్రమే వదిలేసి వెళ్ళటం మంచిది కాదు. దేవతలందరూ బయటికి వెళ్ళిపోతే స్వర్గలోకంలో స్త్రీలందరి సంరక్షణ చూసుకునేదెవరు? ఇటువంటెప్పుడు స్వర్గానికి ఏదైనా ప్రమాదం సంభవిస్తే దేవగణాలు సమయానికి తిరిగి రాలేరు. సచీదేవి, నేను మిమ్మల్ని గమనిస్తున్నాను. పార్వతీదేవి స్థానం ఖాళీగా ఉండడం చూసి తమరికి దుఃఖం కలుగుతోంది. పసుపు కుంకుమల ఉత్సవానికి అందాన్నిచ్చేది పార్వతీదేవి. తన చిరునవ్వుతోనే దశ దిశల దీపాల వెలుగుల అందం వెదజల్లినట్టుండేది. అవును, పార్వతీదేవి ఇక్కడ లేకపోవడాన్ని సహించలేకనే మన లక్ష్మీదేవి, సరస్వతీదేవి వారి పూజల్ని వారి నివాసాల్లో చేసుకుంటున్నారు. నాకు చెయ్యాలనిపించలేదు, కాని పసుపు కుంకుమల ఉత్సవాన్ని జరపకుండా ఉండకూడదు కదా. మనం దాన్ని కొనసాగించాలి. అందరూ పదండి, మనం పూజలు ప్రారంభిద్దాం. దేవతా స్త్రీలందరూ ఒకే చోటికి చేరుకున్నారు. ఉత్సవం జరుపుకుంటున్నారు. మంచి తరుణం మించినా దొరకదు. ఇప్పుడు చేయిస్తాను దేవతా స్త్రీలతో నాట్యం. ఆనందో బ్రహ్మ.
దేవతా స్త్రీల స్వరం ఎంత మధురంగా ఉందో మంచి తరను మించినా దొరకదు. ఎవరో శత్రువులు దాడి చేస్తున్నారు. महिषासुरुडिकी जय महिषासुरुडिकी जय महिषासुरुडिकी जय जय
దేవలోకంలో జరగరాందేదో జరుగుతుందనిపిస్తుంది. అసలేం జరుగుతోంది? మహిషం స్వర్గంలోకి ఎలా వచ్చింది? మహిషం కాదు, నేను మహీషుడిని. రగిలిపోతుంది నా గుండె, అందుకే ఇక తీర్చుకుంటాను నా ప్రతీకారం. నేను నా ప్రతీకారం తీర్చుకుంటాను. నా మనసెందుకో కీడు శంకిస్తుంది. ఏదో అనార్థం జరగబోతుందనిపిస్తుంది. కష్టకాలంలో శక్తి పనికి రాకపోయినా యుక్తి తప్పక ఉపయోగపడుతుంది.